జయబాబు అండి వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. సార్ ఓకే సార్. జయబాబు అండి అందరికి అవతార్ మెహర్ బాబాకి అవతార్ మెహర్ బాబాకి జయబాబు అండి అందరికి. ఈరోజు అవతార్ బాబా మెహర్ బాబా పూనాలో 1957 గురుప్రసాదులు అంటే బాబాకి 56 సతారా యాక్సిడెంట్ అయిన తర్వాత అండి చాలా రోజులు బాబా ఇది తన యాక్సిడెంట్ వలన తన మూవ్మెంట్ అది చాలా ఇదైపోయి చాలా బెడ్ రిడన్ అయిపోయి తర్వాత ఒక 6 నెలలు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దగ్గర వరకు బాబా ప్రేమికులకి ఎవరికి డైరెక్ట్ అంటే చాలా క్లోజ్ మండలి వాళ్ళు తప్ప పూనాలో ఉన్న వాళ్ళకి బొంబాయి దగ్గరగా ఉన్న ప్రేమికులు కూడా ఎవరికి దర్శనాలు కానీ కాంటాక్ట్ కానీ అసలు చాలా ఒక లాంగ్ గ్యాప్ మాట 57లో. సో ఏమైందంటే గురుప్రసాద్లో బాబా 57లో వచ్చినప్పుడు కూడా ఎవరికి అక్కడ పూనాలో ఉన్న లవర్స్ ఉన్న భజన మండలి ఎవరికి కూడా బాబా దర్శనం కానీ ఏమీ కాంటాక్ట్స్ లేవు. ఆ టైంలో బాబా 57లో మే 19న ఒకసారి అలాగే అలా జూన్ 2న 2 గ్రూపుల్ని బాబా రాబా పిలవడం జరుగుతుంది గురుప్రసాద్కి. స్పెషల్గా అసెంబ్లీలో ఉన్నారు. సుమారు 100-150 లవర్స్ వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకు బాబా అంత స్పెషల్గా అర్జెంటుగా అందరిని పిలిచి అక్కడ ఆ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం బాబా అందరికి చెప్పడం జరిగింది. అది ఏంటంటే బాబా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ చేయడం మొత్తానికి ఏమైందో కానీ సో అక్కడ బాబా అక్కడ వాళ్ళు ఏం జరిగిందంటే యాక్చువల్గా అంత గ్యాప్ రావడం వలన చాలా విషయాలు బాబా మంది లవర్ సో క్లోజ్ బాబా లవర్స్ ప్రేమికులు కూడా అటు ఇటు మిగతా గురువులకి సన్యాసుల దగ్గరికి వెళ్ళిపోవడం చాలా చాలా లాంగ్ గ్యాప్ బాబా దర్శనం లేక కాంటాక్ట్ లేక కొంత గ్యాప్ రావడం వలన అందరూ అటు ఇటు అయిపోతే బాబా సడన్ గా వీళ్ళందరినీ పిలవడం జరుగుతుందండి. దీనికి చాలా చాలా పెద్ద డిస్కషన్ బాబా విషయం చెప్పారు. అది వారు అంత అవుతుందో అవదో మాక్సిమం అంతుందో ట్రై చేద్దాం అంతే. ఇంపార్టెంట్ ఏంటంటే సెయింట్స్ రియల్ వర్స్ సింప్టమ్స్. ఈ సెయింట్స్ అంటే మీ అందరూ తెలుసు చాలా ఆధ్యాత్మిక ఉన్నతమైన రియల్ సెయింట్స్ మన సాధువులు అనవచ్చు. సో వీరు నిజమైన ఎవరు ఇమిటేషన్ వీళ్ళు. బయటికి కూడా అందరూ కాషాయ వర్షాలు వేసుకుని మంచి గడ్డాలు పెంచుకుని విభూది రాసుకుని మనకి ఎవరికి తెలియదు నిజమైన సైన్సెస్ ఎవరు. సో రియల్ వర్సెస్ ఈ ఇమిటేషన్ డూప్లికేట్ దొంగ సాధువులు అంటాం కదా అలా ఎవరో తెలియదు. సో బాబా అందరిని పిలిచారు మీటింగ్కి. పిలిచినప్పుడు రోజు అందరిని అడిగారు యాజ్ యూజువల్ గా బాబా మీ అందరి నిద్ర పట్టిందా ఎలా ఉన్నా చాలా రోజుల తర్వాత చూసారు కదా బాబా రెండు కాళ్ళు ఇద్దరు మనుషులు స్లోగా నడిపించి తీసుకొచ్చారు. ఆ బాబాకు యాక్సిడెంట్ రికవర్ అవుతున్నారు సతారా యాక్సిడెంట్ అయిన తర్వాత. బాబా అందరిని అడిగారు ఎంక్వైరీ చేశారు చాలా రోజులు మీ అందరూ ఎలా ఉన్నారు నిద్రపోయారా. అలాగే వాళ్ళు కూడా అడిగారు బాబా నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ హెల్త్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది. వాళ్ళు యాక్సిడెంట్ అయిన తర్వాత అందరూ అప్పుడే చూడడం పూనాలో ఉన్న బాబా ప్రేమికులు బొంబాయి అందరూ వాళ్ళందరూ అడిగిన తర్వాత బాబా బాగానే ఉంది పర్వాలేదు చాలా రికవరీ అవుతున్నాను బోన్స్ అన్ని ఇరిగిపోయి ఫ్రాక్చర్ అవన్నీ అతుక్కుంటున్నాయి. ఒక సర్జన్ ఏమన్నాడంటే బాబా ప్రోగ్రెస్ చాలా బాగుంది అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది. ఒక సోల్జర్ మంచి యంగ్ సోల్జర్ యుద్ధంలో వాడు ఎంత ఫాస్ట్ గా రికవర్ అవుతాడో అంతకంటే బాగా రికవర్ అవుతుందని చెప్పాడు నాకు. సో బాగా అవుతున్నాయి స్లోగా అన్ని అవుతున్నాయి అని బాబా చెప్పాడు. సో అప్పుడు బాబా ఒకళ్ళందరూ ఒక లవర్ అన్నాడు అనమాట బాబాతో బాబాని రిక్వెస్ట్ చేశాడు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ బాబా అని అతను అడిగాడు బాబాని శరీరాన్ని జాగ్రత్త చూసుకోండి అని చెప్పాడు ఒక బాబాలో. అప్పుడు బాబా అతనికి రిప్లై చేస్తున్నారు ఐ హ్యావ్ టు కమ్ అగైన్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ టు బేర్ ద సఫరింగ్ ఆఫ్ హ్యుమానిటీ. నేను మళ్ళీ 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 మానవాళి మధ్య రక్తమాంసాలతో ఈ శరీరం రక్తం మాంసం మధ్యకి రావాలి వచ్చాను ఎందుకురా అంటే ఆ మానవాళ బాధ అంతానే సఫరింగ్ అంతా నేను భరించడానికి అని బాబా చెప్పడం జరిగింది. సో ప్రిలిమినరీగా డిస్కషన్ అడిగారు ఎలా ఉన్నారు అందరినీ పేరు పడిన ఎలా మామూలు క్యాజువల్ టాక్ బాబా అందరూ కలిసినప్పుడు ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు అందరిని పాపం అడిగారు వీళ్ళు అడిగారు చాలా రోజుల తర్వాత అంతా నా క్యాజువల్ టాక్ అంతా అయిపోయిన తర్వాత బాబా అప్పుడు పిలిచి చెప్పారు నేను ఎందుకు మిమ్మల్ని ఇవాళ పిలిచాను అంటే బాబా క్లియర్ గా చెప్పారు ఐ వాంట్ టు
ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ రోజు పిలిచాను. విచ్ రిమెంబర్ వెల్. సో మీరు జాగ్రత్తగా వినండి. గుర్తుంచుకోండి. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ది బాబా అన్న, నేను ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ యూనివర్స్. నేను ఈ సృష్టికి ప్రభువుని, ఈ సృష్టికి ప్రభువుని చెప్పాను. ఫర్ ద ఆమ్ని ప్రెసెంట్, నౌ టైమ్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్. ఐఎమ్ క్లియర్లీ ది సీ ద డార్క్ క్లౌడ్స్ ఆఫ్ హవరింగ్. సో నేను చాలా కాలం దగ్గరికి వచ్చేస్తున్నది, అప్రోచ్ అయిపోతున్నది. నేను చూస్తున్నాను. నా అవతార కార్యక్రమంలో కాలంలో నేనుండగా భౌతికంగానే కారు మబ్బులు అప్పుడే కమ్మేస్తున్నాయి. సృష్టిలో కారు మబ్బులు కమ్మేస్తున్నాయి. సో ఐ సీస్ పిక్చర్, నేను కలర్ గా చూస్తున్నా నా కారు మబ్బులు కమ్మేయడం ఈ సృష్టిలో. బట్ దిస్ ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు రీసెంట్ మోటార్ యాక్సిడెంట్. నేను ఈ రీసెంట్ గా మోటార్ యాక్సిడెంట్ విషయం గురించి నేను పిలవలేదు, గురించి రాదు. నేను నా దివ్య దృష్టిలో చూస్తున్నాను. ఇప్పుడే కారు మబ్బులు నా అవతార కార్యక్రమం నేను ఉండగానే ఇవి కమ్మేస్తున్నాయి. ఏంట్రా కారు మబ్బులు కంపేయడం అంటే ఏంట్రా అంటే, అందరూ మోటార్ యాక్సిడెంట్ కదా అదేమో అనుకుంటారేమో అని బాబా రీసెంట్ గా జరిగిన మోటార్ యాక్సిడెంట్ గురించి కాదు. ద హ్యూమిలేషన్ దట్ ఐ వాజ్ రిఫరింగ్ సిన్స్ లాంగ్ విత్ సైట్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నా అవమానం, నా హ్యూమిలేషన్, నా యొక్క అవమానం వస్తుంది. దాన్ని నేను ఎప్పటి నుంచో దీని గురించి రిఫర్ చేస్తాను చాలా రోజుల నుంచి. అది దగ్గర పడిపోయింది, వచ్చేస్తున్నది అని చెప్తున్నారు బాబా. డ్యూరింగ్ దట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ దెర్ ఇస్ ఎవ్రీ పాసిబుల్ దట్ టైమ్ స్లిప్ ఆఫ్. ఈ ఫేజ్ లో, ఈ కాలంలో ఈ కారు మబ్బులు కమ్మేసి దాన్ని బాబా హ్యూమిలేషన్ వచ్చే పీరియడ్ వచ్చేస్తున్నది అనే టైంలో మీ చేతుల్లో నేను జారిపోయే అవకాశం ఉంది అంటున్నారు బాబా. సో మీరు నా కొంగు వదిలేస్తారు అని మరి బాబా తొందరగా ఏంటంటే యాక్సిడెంట్ జరిగినా బాబా తొందరగా చాలా పిలిచి వీళ్ళందరికీ మీటింగ్ పెట్టి విషయం చెప్పారు. ఈ విశ్వానంద ప్రభువుని కారు మబ్బులు కమ్మేస్తున్నాయి, నేను ఎప్పటి నుంచో అంటున్నాను కదా, నా హ్యూమిలేషన్, నా యొక్క అవమానం అనే పరిస్థితి దశ వస్తుందని, అది వచ్చేస్తున్నది. ఈ దశలో మీరు నా నుండి మీరు నన్ను వదిలేవచ్చు, నేను మీ చేతిలోంచి జారిపోవచ్చు అని అంటున్నారు బాబా. సో బాబా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫస్ట్ చెప్తున్నారు, నో లెట్ మీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ మీన్ బై హ్యూమిలేషన్. ఏంటి హ్యూమిలేషన్ అంటే ఏంటి, ఆ అవమానం అంటే ఏంటి, ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయను అని బాబా అంటున్నారు. Suppose you are loved by someone very dearly for several years, and one day when he has happened to meet him, he suddenly began abuse you and kick you and spit in your face. సో నువ్వు ఒకతన్ని బాగా ప్రేమించావు, చాలా ఇష్టం, చాలా అంటే అతని ఇష్టం, చాలా బాగా దారుణం ప్రేమించావు. ప్రేమించిన తర్వాత చాలా కొద్ది రోజులు పోయిన, చాలా రోజులు మీరు కలుసుకోలేదు, చాలా రోజుల తర్వాత అతను కలిస్తే అతను వన్ డే సడన్ గా ఏం చేస్తాడు, అతని మీద సడన్ గా నిన్ను తిట్టడం మొదలు పెడతాడు, నేను కొట్టడం మొదలు పెడతాడు, నీ మీద ఉమ్మేసేస్తాడు నీ ఫేస్ మీద అంటున్నారు బాబా ఒక అతను. ఇన్ దట్ కాంటెక్స్ట్ యువర్ ప్రీవియస్ రిలేషన్ విత్ హిమ్, యువర్ అండ్ ఇన్ ది సేమ్ వే ద సేమ్ పర్సన్ హూ ప్రీవియస్లీ అడోర్డ్ మీ. అదే, సో వాడు ఇద్దరికి మీరు మంచి లవ్, మీదంటే ప్రేమ, అలాంటి వాడు సడన్ గా మీ మీదకి వచ్చి కొద్ది రోజులు పోయిన తర్వాత, కొన్నాళ్ళు గ్యాప్ తర్వాత వాడు వచ్చి నేను తిట్టేసి కొట్టేసి ఉమ్మేసేస్తే నీకు ఎలా ఉంటుంది ఈ యొక్క హ్యూమిలేషన్? అదే విధంగా నీకు ఎలా ఉంటుంది, చాలా అవమానంగా ఉంటుంది కదా మనకి. అదే విధంగా మీరు సమ్ పర్సన్స్ ప్రీవియస్లీ అడోర్డ్ మీ, మీరు చాలా మంది అనుకుని చాలా గొప్పగా పొగిడేశారు నన్ను. మీరు అంతరవాడు, సృష్టికర్తవి, అంతరవాడు, ప్రభు, అన్ని విధాలు పొగిడేశారు మీరు. అండ్ రేజ్డ్ మీ అప్ ద స్కైస్ ఇన్ డైరెక్షన్ ఫర్ ఇయర్స్. చాలా సంవత్సరాలు నన్ను ఆకాశంతో వరకు ఎత్తేసారు. మీ పాటల్లోనూ, మీ ఉపన్యాసాల్లో, మీ పద్యాల్లో, మీ కవితల్లో, అన్నిట్లో భగవంతుని మీరు నన్ను చాలా ఎక్కువ పొగిడేసి ఆకాశంతో వరకు తీసుకెళ్ళిపోయారు. సడన్లీ టర్న్ అగైనెస్ట్ మీ, నాకు అగైనెస్ట్ గా అయ్యారనుకోండి, అండ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రీమ్ డిసెంట్ ఫర్ మీ థ్రోయింగ్ ఇన్ ఫ్లిత్. మీరు సడన్ గా అంత గొప్పగా ఇన్ని సంవత్సరాలు నా గురించి అంతలా పొగిడేసి అంతలా చేసిన వాళ్ళు సడన్ గా మీరు టర్న్ అయిపోయి నాకు ఎగెనెస్ట్ గా అయిపోయి నన్ను ఫ్లిత్ లోకి, ఒక కొంప కొట్టిన ఫ్లిత్ లోకి ఎలా తోసేసినట్లు అవుతుంది. దిస్ ఇది హ్యూమిలేషన్. నువ్వు అని అంత పొగిడి భగవంతుడు ఇంతటివాడు నువ్వు ఎంతో గొప్పవాడు, ఎదువాడు, ఎంతలా పొగిడి ప్రసారంగా ఇప్పుడు నువ్వు కాదు, ఎవడో ఉన్నాడు వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళిపోతే నాకు అది హ్యూమిలేషన్ అంటున్నారు.
బాబా ఇంకేమంటానంటే, ఐ విల్ ఆల్సో గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్కమ్స్టెన్స్ అండర్ విచ్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. సో ఇది ఏ ఏ సిచ్యుయేషన్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటాయి, చుట్టూ నీ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ స్టేజ్ లో నువ్వు హెల్దీ ఇలా జరుగుతుంది అంటే, యు ఆర్ వర్షిప్ మీ ఫర్ మెనీ ఇయర్స్. సో సపోజ్ యు ఫైండ్ మీ ఈటింగ్ రబీష్ అండ్ రోమింగ్ అబౌట్ నేకెడ్ ఆఫ్ ద స్ట్రీట్స్, బిహేవింగ్ లైక్ ఎ పర్సన్, వాట్ విల్ యువర్ రియాక్షన్? సే మీరు నన్ను చాలా మంచిగా ప్రేమిస్తున్నారు, కానీ నేను సడన్ గా మీకు ఎలా కనిపిస్తాను? ఆ, ఒక చిన్న చెత్త ఏవో తింటారు కదా బయట, రబ్బిష్ చెతుకు పనికి చెత్త తింటూ, ఆ, నగరంగా రోడ్డు మీద తిరుగుతూ, స్ట్రీట్స్ బిహేవియర్ పిచ్చి వాళ్ళగా నేను బిహేవ్ చేసి నగరంగా రోడ్డు మీద తిరుగుతూ, ఏదిగా మీద తినేస్తూ రోడ్డు మీద అలా తిరుగుతూ ఉంటే, అప్పుడు మీరు నన్ను వదిలేస్తారు. యాక్చువల్లీ సో అలా టైంలో వదిలేస్తారు. ఏంటంటే పిచ్చోడిని పట్టుకున్న ఇన్నాళ్ళు మనం, ఇది పిచ్చోళ్ళలో ఉన్నాడురా అని మన రియాక్షన్ ఉంటుంది. అనుకంటే అప్పుడు బాబా అంటారు, యాక్చువల్ గా వరల్డ్ అది వదిలేస్తాం. కానీ బాబా అంటున్నాడు, ఐ హావ్ కమ్ టు మేక్ ద హోల్ వరల్డ్ మేడ్ ఆఫ్టర్ గాడ్. మీరు నన్ను పిచ్చి వాళ్ళ చూస్తున్నారు, బట్ నా రాక ఏంటంటే మిమ్మల్ని అందరినీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ, ప్రపంచం అంతటిని భగవంతుడి గురించి, పిచ్చివాడి గురించి చేద్దామని నేను వచ్చాను. నా రాక గాడ్, భగవంతుడు సత్యం అనే దాని గురించి వీళ్ళందరినీ పిచ్చివాళ్ళు చేసేద్దాం, గాడ్ గురించి పిచ్చివాళ్ళు చేద్దాం నేను వచ్చాను. సో అవతార్ వెన్ లీజ్ మెస్కైండ్ అండర్గో లీజ్. భగవంతుడు మానవుడిగా వచ్చినప్పుడు, మానవాళి మధ్యలో ఉన్నప్పుడు అతనికి అవమానాలు తప్పవు. మనం ఏం చేసినా, when the five perpetrators who are God personified, who control the look of the affairs in the universe, what need is there for them to precipitate the incarnation of God? They bring their own shoulder of humanity, shoulder the suffering of man. The five perpetrators are not as much scandalized and humiliated as the avatars. Have been made to make human form by five perpetrators. They say to bear the cross and undergo humiliation. అది అవతార పురుషుడు ఎప్పుడైతే ఐదుగురు సద్గురువులు భగవంతుని భూమి మీద తీసుకొచ్చి ఈ సృష్టి తరక కంట్రోల్ మొత్తం అంతా మాకు అప్పచెప్పి, విశ్వం తరక అఫైర్స్ మొత్తం దాని తరక ఆధ్యాత్మిక విషయాలు నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత, సో వాళ్ళు ఈ భూమి మీదకి భగవంతుడి కిందగా తీసుకొచ్చారు ఒక మానవ రూపంలో, ఒక భగవంతుడిని, ఒక పదార్థాన్ని మానవ రూపంలో భూమి మీద తీసుకొచ్చారు. ఇంకా అవతరింపు చేశారు. దే బ్రింగ్. సో మా ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి నా అంత హ్యూమిలేషన్, వాళ్ళకి నా గురించి స్కాండలైజ్ను, దానికి ఆయన గురించి తిట్టడం. జనరల్ గా బాబా జీసస్ క్రైస్ట్ గా వచ్చినప్పుడు సులువు వేయబడ్డారు, మహమ్మద్ గా వచ్చినప్పుడు వాళ్ళతో కొట్టారు, జెరాస్ట్రన్ వెనక నుంచి చంపేశారు. సో ఇలాగా మానవాళికి వచ్చిన బాధలు, తిట్లు, అవమానాలు, కొట్టడాలు, ఇవన్నీ పెర్ఫెక్ట్ మాస్టర్కి అంత ఉండవటండి. సద్గురికి ఓన్లీ అవతార పురుషుడు మానవుడు వచ్చినప్పుడు ఆయనకే అవుతాయి. పెర్ఫెక్ట్ మాస్టర్ అంతలాగా ఎక్కడో ఒక ఆయన చేసే ఒక చిన్న చోట ఎక్కడో పొజిషన్ చిన్నది వస్తే, ఏదో చిన్న వస్తాయి, కానీ అవతాడికి వచ్చినంత అవమానాలు, ఆయన కొట్టడం, ఆయన చంపడం అంత ఇది సద్గురులు జరగవట. అండ్ సో ఐ హావ్ బీన్ మేక్స్ హ్యూమన్ ఫార్మ్ బై ఫైవ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఏ టు బేర్. ఇది ఐదుగురు సద్గురులు నన్ను ఈ మానవ రూపంలో తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చారు అంటే, టు బేర్ ది క్రాస్ అండ్ అండర్గో హ్యూమిలియేషన్. ఆ క్రాస్, ఆ సిలువ అంటే బాధ, ఆ బాధను అనిపించడం, అవమానాలు పొందడం, అందుకే తీసుకొచ్చారట భూమికి. భగవంతుని సృష్టిలో మానవ రూపంలో తీసుకుని రావడమే ఆయన క్రాస్, అంతకి ఆయన సిలువ అంటే బాధలు, అండ్ ఆయన తరకి అవమానాలు అవి పడినందుకే. సో అది నా డ్యూటీ, అది తెచ్చింది అనుకున్నాను. అది ప్రతి అవతాడు పడుతున్నాను, నేను పడుతున్నా, తప్పవు. బట్ ఇప్పుడు ఇంకేమైందంటే, సో ఇంక జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు క్రైస్ట్ ఏం చెప్పాడంటే, రీడ్ ది గాస్పల్స్. బాబా అన్నారు, మీ అందరూ జీసస్ గాస్పల్స్ చదివే ఉంటారు. వేర్ ది క్రైస్ట్ హస్ సెడ్ టు ది అప్సర్స్ అనేది క్లోజ్ మండలి సభ్యులు లాంటిది ఆప్సర్స్ అంటారు క్రిస్టియన్స్. ప్యూల్ డినే, నన్ను వ్యతిరేకిస్తారు, నాకు క్లోజ్ గా ఉండి ఎంతో జీసస్ ప్రేమిస్తున్న వెరీ క్లోజ్ మండలి సభ్యులే నన్ను ధిక్కరిస్తారు అని చెప్పాడట జీసస్. దిస్ ఇస్ నాట్ హ్యాపెన్ వెన్ దిస్ హ్యాపెన్ పీటర్ అనే చీఫ్ డిసైపుల్ జీసస్ క్రైస్ట్ రైట్ హ్యాండ్, అతన్ని ధిక్కరించాడు, డినై చేశాడు. దిస్ థింగ్ ఈస్ దట్ డ్యూరింగ్ ఫేజ్ ఆఫ్ హ్యూమిలేషన్ circumstances all so array them, so you won't be aware that my dominant sleep of అది బాబా అనేది ఏంటంటే,
పరిస్థితులు మీకు తెలియవు, ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తాయట. చుట్టుపక్కల ఫసెస్ అది తెలియకుండానే నా కొంగుని మీరు స్లిప్ అయ్యి నా నుండి మీ దగ్గర విడిపోతాను, మీ చేతిలో జారిపోతుంది. అదే రేపు వస్తుంది, రేపు జారిపోతాం ఏం చెప్పి రావట. మీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, చుట్టూ సొసైటీ పరిస్థితులు, ఏదో పరిస్థితుల్లో మీరు నా కొంగు వదిలేస్తారు ఏదో విషయంలో. అట్ దట్ టైమ్ ఈవెన్ యూ ఫీల్ జస్టిఫైయింగ్ లీవింగ్. ఆ టైంలో అయ్యో నేను కొంగు వదిలిస్తేనే భగవంతుని, అయ్యో ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇంత చేస్తేనే వదిలేస్తేనే అని ఫీల్ కూడా ఉండదట. అది వదిలేయడం కరెక్టే అని కూడా మన మనసు మనకు అనిపిస్తున్నట్టు. అయ్యో నేను వదిలేయడం మంచిదే అన్నట్టుగా కూడా చేస్తున్నట్టు మన మనసు. చూడండి ఎంత డేంజరో. సో అది చాలా ఇంపార్టెంట్. సో మనకు తెలియకుండానే చుట్టూ పరిస్థితులు భగవంతుని ఈ తిలక కొంగును స్లిప్ అయిపోతుంది మన చేతిలోంచి, అయినా మనలోంచి స్లిప్ అయిపోతున్నారు, స్లిప్ అయిపోతాం. అప్పుడు పరిస్థితులు ఉంటాయి, కానీ అప్పుడు మీరు ఫీల్ కూడా అవ్వట, అయ్యి ఆయన కొంగు వదిలేసాను కూడా వదిలేయడం మంచిదే అని కూడా అనిపిస్తున్నట్టు మనకి. అలా ఉంటాయి పరిస్థితులు అంటే చాలా జాగ్రత్తగా చెప్తున్నారు బాబా. సో బట్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ షుడ్ నాట్ హ్యాపెన్, దెర్ ఇస్ ఓన్ రెమెడీ. అలా జరగకూడదు. భగవంతుడు మన కొంగు, ఆయన కొంగు మనం వేడకుండా ఉండాలి. వీడిపోయిన తర్వాత నిజమే అది ఆయన వదిలేయడం మంచిదే, మెహర్ బాబాని వదిలేయడం మంచిదే అని కూడా మనకు అనిపిస్తుందట. అలా మీరు అలా కూడా జరగకుండా ఉండాలంటే దట్ షుడ్ నాట్ హ్యాపెన్, జరగాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ రెమెడీ, ఒకే ఒక రెమెడీ ఉందండి. ఏంట్రా అంటే షుడ్ గ్రాప్స్ వాట్ ఐ సే, అండర్స్టాండ్, యాక్ట్ ఆఫ్ ఇట్. మీరు నేను చెప్పిందంతా జాగ్రత్తగా మీరు గ్రహించాలి, విషయాన్ని జాగ్రత్తగా గ్రహించి దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి. ఇది ఒక్కటే మార్గం అంటున్నారు. ఏంటంటే యూ షుడ్ ఆల్సో టెల్ వాట్ యు హియర్ టుడే. ఈ రోజు ఎవరైతే సమావేశం రాలేదో వాళ్ళు కూడా మీరు అందరికి చెప్పండి, మీ తోటి బాబా ప్రేమికి అని చెప్తున్నారు బాబా. ఇన్ షార్ట్, ఐ క్లియర్లీ సీ దట్ డార్క్ క్లోత్స్, ఐ డు నాట్ విష్ టు మేక్ మెన్షన్ ఆఫ్ ది డార్క్ క్లోత్ వితౌట్ ఎనీ రీజన్. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఆయన క్లియర్ గా చూస్తున్నా, నేను చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నల్ల మేఘాలు కమేయడం, నల్ల మేఘాలు చూస్తున్నాను ఈ సృష్టిలో, డార్క్ క్లౌడ్స్. కానీ అలా చెప్పకూడదు, ఐ డు నాట్ విష్, నాకు చెప్పాలని లేదు. బట్ ఆ డార్క్ క్లౌడ్స్ రీజన్ క్లియర్ గా కనిపిస్తాయి, నాకు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇన్ మై లవింగ్ వార్నింగ్ టు యూ దట్ మై డామన్ మే నాట్ స్లిప్ యువర్. సో అవి వస్తున్నాయి అన్న అవమాన కాలం వచ్చేస్తున్నప్పుడు కానీ నీ ఆ డార్క్ క్లౌడ్స్ చూసినప్పుడు మీ చేతుల్లోంచి నా కొంగు జారిపోయే అవకాశం ఉంది. సో అందువలన టుడే నేను అందరినీ ఎందుకు పిలిచారంటే, టుడే ఆల్సో విష్ టు టెల్ అబౌట్ సేమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పడానికి వచ్చాను. ఐ విల్ స్టార్ట్ విత్ టాపిక్ ఆఫ్ సెయింట్స్. సెయింట్స్ గురించి చెప్తాను. సెయింట్స్ అంటే సన్యాసులు, చాలా అడ్వాన్స్డ్ గా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళని సెయింట్స్ అంటారండి. చాలా మనందరూ సన్యాసులు అని అంటాం. సో దీస్ డేస్ పాయింట్ ఆఫ్ బట్ నోటీస్ దట్ లెటర్స్ ఇస్ మై లవ్. సో బాబా ఈ 4 చాలా ఉత్తరాలు వచ్చేటండి. బాబా చెప్తారు, some read Baba, you often enter seclusion for long periods where you get an opportunity to have savas, but you are not even permitted to have darshan for months together. This often makes feel inclined visit saints and in this company. They also make me whether they should follow certain instructions given by the saints. సో ఒక అతను రాసేట, బాబా చాలా చెప్పాను కదా, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా నెలలు అందరికి దర్శనాలు ఇవ్వలేదు, లెటర్ కరస్పాండ్ ఏమీ లేదు. అన్ని బాబా బయటకు వచ్చిన తర్వాత అన్ని లెటర్స్ చూస్తే ఒక అతను లెటర్ రాశాడు, బాబా నువ్వు తరచూ సెక్లూజన్కి వెళ్ళిపోతావు, లాంగ్ పీరియడ్స్ లో ఉంటావు, నువ్వు ఎవరు దర్శనాలు ఇవ్వు, కనబడితే దర్శనం ఇవ్వు, సవాస్ ఇవ్వు. సో అలాంటప్పుడు మమ్మల్ని పెర్మిట్ చేయవు చూడడానికి నీ దర్శనానికి, మంత్స్ టుగెదర్, నెలల తరబడి మాకు నీ దర్శనం దొరకట్లేదు. అలాంటప్పుడు మేము ఈ సెయింట్స్ వైపు ఇన్క్లైన్ అయిపోతున్నాం. ఈ సాధువులు, సన్యాసులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోవడానికి, మాకు వెళ్ళిపోవాలని అనిపిస్తున్నది అంటున్నట్ట ఆ లెటర్లో. దే ఆల్సో మేక్ మీ వెదర్ దే షుడ్ ఫాలో సర్టెన్ ఇన్స్ట్రక్షన్. ఒక అతను రాశాడు, ఇంకోతను రాశాడు, ఇంకోతను రాశాడు, ఫ్యూ డేస్ బ్యాక్ ఏ వైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ మై డివోటీస్. బాబా మంచి ప్రియమైన ఒక బాబా భక్తుడు భార్య రాసినట్ట. టు దట్ సర్టెన్ పర్సన్ హూ కాల్ హిమ్ సెయింట్ టోల్డ్ హర్ దట్ హి వాస్ ఆర్డర్డ్ బై మీ టు గాడ్ దేర్ హౌస్ అండ్ దే లవ్డ్ మీ వెరీ మచ్. ఆవిడ రాసిందట, బాబా ఒక సైంట్ దగ్గరికి వెళ్ళాను, అతను ఏమన్నట్ట, మెహర్ బాబాయే మాకు ఆర్డర్ ఇచ్చాడు, నీ ఇల్లు నిన్ను నీదంతా జాగ్రత్తగా చూసుకోమని మమ్మల్ని అని చెప్పాట. సో ఇలాగా, సో అలా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాం అని రాస్తున్నట్ట. సో ఇలాగా వస్తే సో
My devotees may even may demand hundreds of rupees my name, and thus may I easily do. Baba అంటున్నారు. So statement that we struck is the if such things were to continue, anybody would approach my devotees and may even demand hundred of rupees in my name. Thus may easily deceive them. బాబా ఇలాగా చాలా మంది నా పేరు చెప్పి కొన్ని మీ దగ్గర వందల రూపాయలు కూడా వసూలు చేసేస్తారు, మిమ్మల్ని ఈజీగా మోసం చేస్తారు. మేము మెహర్ బాబా మీ తాలూకా రిప్రజెంట్స్ అండి, ఆయన తాలూకా మాకు ఇదేంటి వారసులండి, ఆయన మాకు ఇచ్చారండి సద్గురువులని, ఇలాగా వస్తారు. వచ్చి వీళ్ళు చాలా వేల డబ్బులు కూడా డబ్బులు వసూలు చేస్తే మిమ్మల్ని మోసం చేస్తారు అని బాబా చెప్తున్నారు క్లియర్ గా. టు సే వెదర్ సెయింట్ ఆర్ రియల్ అండ్ ఇమిటేషన్ వన్ మై రైట్ ఎలోన్ నాట్ మై రైట్ అంటారు. నిజమైన సెయింట్, నిజమైన అదే రియల్ సెయింట్ ఆర్ ఇమిటేషన్ వన్. నిజమైన సెయింట్ నకిలీ చదవా, ఒరిజినల్ చదవా, నిజమైన చదవా నకిలీ చదవా అని డిసైడ్ చేసి నేను ఒక్కనే చేయగాలి, మీ వల్ల కాదు. మీరు డిసైడ్ చేయలేరు నిజమైన వాడా నకిలీ వాడా, అది ఒరిజినల్ డూప్లికేట్ అనే విషయం మీరు ఎవరు చేయలేరు, అది నేను ఒక్కడనే చేయగలను. So at this point, someone అంటే బాబా యూ గాట్ టు సే ఇట్ బికాస్ ఆఫ్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఎవ్రీ వన్. ఇది మరి ఇంకో అతడు మధ్యలో లేచి అడుగుతాడు బాబాని, బాబా నువ్వు మాకు ఎలాంటి ఫీల్ యువర్ బాబా అయితే నేను అందులోనే ఉన్నాను అన్నారు కదా, సో బాబా అన్నావు కదా, సేస్ బికాస్ ఆఫ్ ఫీలింగ్ దట్ సో డూ దిస్ విల్ బాబా. సో అందుకు మేము వాళ్ళ దగ్గర కదా అక్కడ కూడా నిన్ను చూస్తున్నాం. చూడండి అతను ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. బాబా నువ్వు అందరిలోనూ ఉన్నావు కదా, సెయింట్ లో కూడా ఉన్నావు కదా, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళు, సెయింట్ లో నేను చూస్తున్నావు అని చెప్తున్నాడు. ఇప్పుడు బాబా అన్నాడు ఐఎమ్ ఓకే, నువ్వు అన్నావు కదా కరెక్టే అని. బాబా అన్నాడు ఐఎమ్ వాస్ ఇన్ థీఫ్ అండ్ మర్డర్స్. దొంగలు హత్యలు చేసే హంతకుల్లోను కూనీకోరులోను అందులోనూ ఉన్నాను. జైల్లో బోవులు మంది, చాలా మంది పెద్ద పెద్ద దొంగలు, ఎన్నో హత్యలు చేసిన దొంగలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తలేదు, అందులో వాళ్ళని కూడా నేను ఉన్నాను కదా అన్నారు బాబా. దొంగతనం చేసి మర్డర్ చేసే వాళ్ళు కూడా ఉన్నాను కదా, మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? నేను అందులోనే ఉన్నప్పుడు వాళ్ళలోనే ఉన్నాను కదా, ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి కదా, మీరు జైలుకి వెళ్ళాలి, అందరం చూడాలి కదా అంటున్నారు బాబా. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ సీ మీ ఎవ్రీవేర్ ఐఎమ్, నిజంగా నువ్వు నా అందరిలోనే చూస్తే నేను అందరిలోనే ఉన్నాను అది అంటున్నారు. దే నో ఎరేజ్ ఆఫ్ యు గో సెయింట్స్ ఆర్ ఈవెన్ కమ్ టు మీ ప్రేయర్స్. అలా నువ్వు అందరిలోనూ అంతలాగా అందరిలోనే భగవంతుని చూసేసి అందరిలో నన్ను చూసినట్లయితే నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నువ్వు నిజంగా చాలా ఇదైన వాడివే అంటున్నారు బాబా. సో బాబా అంటారు ఐ హావ్ బీన్ సేయింగ్ ఆల్ ద టైమ్ ఏజ్ ఆఫ్ రేజ్ వెన్ ద ఏన్షియంట్ వన్ assumed యూనిఫామ్ దేర్ ఆర్ మెనీ ఫాల్స్ ప్రాఫిట్స్. బాబా ఎప్పటి నుంచో చెప్తున్నాను అంటున్నారు బాబా, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఐఎమ్ సేయింగ్ ఏజ్ ఆఫ్ రేజ్, యుగ యుగాలు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఎప్పుడైతే సనాతన పురుషుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో మంది కోగులుగా ఎంతో మంది దొంగ సాధువులు వచ్చి వాళ్ళే అవతారాన్ని క్లెయిమ్ చేస్తారు. ఎప్పుడు ఆయన భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడే ఈ ఎప్పుడు వచ్చినట్ట, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎప్పుడు అవతారుడు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా దొంగ బోళ్ళు మంది దెమ్సెల్ఫ్ అవతారస్ అని క్లెయిమ్ చేసుకుంటారు, ఫాల్స్ ప్రాఫిట్స్. ఫర్ ఇన్స్టెంట్ వీక్ బ్యాక్ రీసెంట్ లెటర్, సో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక డివోటీ లెటర్ రాసేట, వాళ్ళ ఊర్లో వాళ్ళ టౌన్ లో ఇద్దరు పర్సన్స్ అవతారని క్లెయిమ్ చేసుకుంటున్నారట. సో అక్కడ కన్ఫ్యూజన్ వచ్చినట్ట బాబాల వస్తుంది, వీడు అవతార పురుషుడు అంటున్నట్టు వీడు అవతార పురుషుడు అంటున్నాడు నార్త్ ఇండియాలో. సో అలాగే ఒక సోషల్ వర్కర్ ఉన్నట్టు నార్త్ ఇండియాలో, వాడు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు నేను అవతారం, వాడు క్లెయిమ్ చేస్తాను. ఇలాగా చాలా లెటర్స్ వస్తున్నాయి బాబా. లెటర్స్ రావడం, అన్ని విషయాలు తెలుసుకోవడం, బాబా సడన్ గా పిలిచి చెప్పాను ఐఎమ్ టెల్లింగ్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ ఆఫ్ మై రైట్ ఎలోన్ సే ఆర్ మై చిల్డ్రన్ యాజ్ ఫార్ as concerned you should neither criticize or indulge in backbiting. బాబా అంటే చాలా సీరియస్ గా చెప్తారు, మీరు ఇలాంటి సన్యాసుల గురించి తెలియక ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో మీరు తెలుసుకోలేదని చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళ గురించి మీరు వాళ్ళ వెనకాతల నుంచి వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం మీరు చేయకూడదు. బ్యాక్ బైటింగ్ మీకు తెలియదు, వాడు స్టేట్ నిజం అవ్వచ్చు, డూప్లికేట్ అవ్వచ్చు, అది మీరు డిసైడ్ చేయలేరు ఆ సాధువు కానీ ఆ సన్యాసిని. అలాంటి వీటి దొంగ సాధువుని వాడు ఇలాగండి అలాంటి మనం బ్యాక్ బైట్ చేయకూడదు. చేయడం వల్ల ఏమవుతుందట బాబా యూ క్రియేటెడ్ డ్రెడ్ఫుల్ సంస్కారాస్ బైండింగ్స్. సో నువ్వు అలా చేయడం వలన వాడి మీద గురించి బ్యాక్ బైటింగ్ చేయడం వలన చాలా హారబుల్ సంస్కారాలు మూట కట్టుకుంటాం. చాలా హారబుల్ సంస్కారాలు మూట కట్టుకుంటాం, నీకు చుట్టుకుంటాయి. యూ షుడ్ అవాయిడ్ స్టాండింగ్ ఈవెన్ సో కాల్ మహాత్మాస్ హూ కాల్ దెమ్సెల్వ్స్ సేయింట్స్
బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు బి సర్టెన్ వెదర్ దే ఆర్ నాట్. నువ్వు మహాత్ములు కానీ ఎవరైనా వాళ్ళు ఏం చేసుకున్నా ఫలానా సద్గురు యోగులని ఈగలు వేసుకున్న వాళ్ళు మంచో చెడో నీకు అనవసరం. వాళ్ళు చెడ్డ వాళ్ళు నిజంగా కాకపోవచ్చు, ఆ విషయం నీకు తెలుసు, వాళ్ళు నిజంగానే వాళ్ళు కాకపోవచ్చు. అయినప్పటికీ నువ్వు వాళ్ళ గురించి ఎటువంటి మొక్కు కూడా ఎగెనిస్ట్ గా చెప్పకూడదు. చెప్తే మాత్రం వాడి అన్ని ఎవరైనా వాడు నిజమైన సెయింట్ ఉండొచ్చు, వాడు నిజమైన సెయింట్ నువ్వు అబద్ధంగా వాడి గురించి నానా మాటలు అంటే చాలా హారబుల్ సంస్కారాలు నీకు అంటుకుంటాయి. సో ద ప్రాస్పర్ రియల్ సెట్ చూడడానికి ఏమవుతుందంటే బయటగా అవుట్వర్డ్ చూడడానికి అందరూ నిజమైన సైన్యస్ కనిపిస్తారంటున్నారు బాబా. మామూలుగా ఏమీ లేని వాడు కూడా డ్రెస్ అది సన్యాసం కలిసి వాడు పక్క సన్యాసం అనుకోండి, నిజమే అనుకుంటారు అందరూ. సో యూ విల్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దెమ్ జస్ట్ సేమ్ యాజ్ వే డిఫరెన్షియేట్ బిట్ మస్త్ అండ్ మ్యాడ్ పర్సన్. మస్తుకిలో మ్యాడ్ పర్సన్, మనం కూడా మస్త్ ఎవరో మ్యాడ్ పర్సన్ ఇప్పుడు మనం డిఫరెన్స్ చేయలేం. మన పిచ్చోడు మస్తుని బాబా ఆయన ఇచ్చాను చేయగలరు, ఆ మస్త్ ఎవరో బ్యాడ్ ఎవరో. కానీ మనకి ఇవాళ కూడా మనం మస్త్ ఎవరో మ్యాడ్ ఎవరో డిఫరెన్షియేట్ చేయలేం. ఇది మస్త్ అని మనం పిచ్చోని కూడా మస్తు అంటాం, మస్తుని పిచ్చోని అనేస్తాం, మనం డిఫరెన్స్ చేయలేం. ఎలా డిఫరెన్స్ చేయలేరో అదే విధంగా నిజమైన సన్యాసికి డూప్లికేట్స్ చాలా అబద్ధపు సన్యాసికి మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. అందుగురించి వాళ్ళకి ఎగెనిస్ట్ గా మీరు ఏమీ మాట్లాడకూడదు. మాట్లాడితే చాలా హారబుల్ సంస్కృతాలు చుట్టుకుంటాయి. యూ హ్యావ్ వర్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ది లైన్ దర్ ఇన్వెస్టెడ్. మామూలు డూప్లికేట్ వాడికి నిజమైన సన్యాసికి అంటే ఓ ప్రపంచం అంత తేడా ఉందట, అంత డిఫరెన్స్ ఉంటుంది ఆధ్యాత్మిక దీనిలో అని చెప్తున్నారు. కమింగ్ బ్యాక్ టు ద రియల్ సెయింట్స్, ఐ వుడ్ లైక్ టు నో దట్ బికెమ్ సెయింట్ ఇస్ నాట్ ఎ చైల్డ్ ప్లే. నిజంగా సెయింట్ సాధువులు ఇలా అనేస్తాం సింపుల్ గా, అది ఏమి ఆ స్టేట్ రావడం అనేది సెయింట్ రావడం అనేది అది చిన్నపిల్ల ఆట కాదు. చాలా కష్టపడితే ఎన్నో జనాలు కష్టపడి లక్షలు చేస్తే ఆ స్థాయి చేరుకుంటారు. ఏదో ఆ సెయింట్ అండి వాడు ఇలాగండి ఇలా మనం కూర్చొని తెలిసి గురించి మాట్లాడేస్తుంటాం. సెయింట్ అని అంటే చాలా చిన్న పిల్ల ఆటలాడేది కాదు. వెరీ గుడ్ సెయింట్ వుడ్ కామన్లీ యూజ్డ్ ఫర్ మేడ్ అప్ పీపుల్. సాధారణంగా కామన్ గా అందరూ కూర్చుని ఆ పిచ్చ సెయింట్ అండి ఇలాగండి ఇలా మాట్లాడేస్తారు. క్రియేట్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఇలాగ చేసేస్తుంటాం. ఓ సో బాబా సెయింట్ గురించి చెప్పడం జరిగింది. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెయింట్స్ బాబా. ఒక రియల్ సెయింట్, వన్ ఈజ్ ఇమిటేషన్ సెయింట్. జస్ట్ ఆర్డినరీ పర్సన్ కెనాట్ డిస్టింగ్విష్. చెప్పాను కదా, సామాన్య మానవుడు నిజమైన సెయింట్ కి ఇమిటేషన్ చేసిన సెయింట్ కి డిఫరెన్స్ తెలుసుకోలేడు. ఇది ఎలాంటిది అంటే ఈ పెరలో మంచి ముత్యంకి మామూలు డూప్లికేట్ ముత్యంకి మనకు తెలియదు, రెండు ఒకటే ఉంటుంది, దానిలో మనకు నాలెడ్జ్ లేదు. ముత్యం ఉందనుకోండి రియల్ పెరల్, నిజమైన ముత్యంకి డూప్లికేట్ ముత్యం మన డిఫరెన్స్ తెలియదు. ఎవరు తెలుస్తుంది? దాలా వర్తకుడు వారికే కనిపెట్టగలడు రియల్ ముత్యం ఏదో అని. దాలా ముత్యాల వర్తకుడే తెలుస్తుంది. సో అలాగా మీరు డిఫరెన్స్ చేయలేరు. బట్ ఇండియా భారతదేశంలో చాలా మంది ఇమిటేషన్ సెయింట్స్ ఉంటాయని బాబా చెప్పారు. చాలా డూప్లికేట్, చాలా ఈ ఇమిటేట్ సెయింట్స్ ఎక్కువ మంది, చాలా మంది పర్టికులర్ నార్త్ ఇండియాలో అందరూ కాషాయ వస్త్రం వేసేస్తారు, విభూతులు పెట్టేసుకుంటారు, ఏదో దేవుడి పేరు చెప్పి అలా వందల మంది వేల మంది ఉంటున్నారు అలాగా. జస్ట్ ఫర్ దీనిలో వాళ్ళు ఏం చేస్తారట చూడండి, మళ్ళీ జస్ట్ డూ సూపర్ఫిషియల్ స్టడీ ఆఫ్ వేదాంతాలు పైకి చదివేస్తారు, డీప్ గా చదవరు. ఆ వేదాంతలో ఈ వేదాంత భగవాన్ ఏవో అలా చదివేస్తారు అన్ని చూసేసి ఏవో లెక్చర్స్ ఇచ్చేస్తారు, జనాలు ఫాలో అయిపోతారు. సో ఇలాగా ఒక రకంగా నడుస్తున్నది స్టడింగ్ వేదాంత. ఐఎమ్ గాడ్, న్యూస్ గాడ్, నేను ఒక సద్గురుని అవతారని, భగవానయ్య అని చెప్పేసి ఓ భగవాన్ అలా పేర్లు పెట్టేసుకుని అన్ని రకాల అలా జనాలు కూడా వెరిగా ఫాలో అయిపోతుంటారు. సో ఐఎమ్ గాడ్ అని చెప్తుంటారు. అది ఇంకోటి కొంతమంది ఏం చేస్తారు, వేదాంతం చదువుతారు. రియల్ సెన్స్ నో సచ్ హెల్ప్, దే సే విత్ ఎక్స్పీరియన్స్. నిజమైన సైంట్లు ఎవరైనా భగవంతుడు నేను వేదాంత పరంగా చదివే వాళ్ళు ఎవరైనా తక్కువే, ఎవరైనా చెప్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తారు. వీళ్ళందరూ పై చదివేసి వేదాంతాలని అవన్నీ చెప్పేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ సమ్ హు ఆర్ రీడింగ్ వేదాంత. కానీ సో బాబా కానీ వేదాంత చదివి భగవంత తత్వం తెలిసిన తర్వాత నేను భగవంతుడు బాబా నీడు భగవంతులే అంటుంటారు కదా బాబా. మళ్ళీ మనము భగవంతులే అని చెప్పుకోవచ్చు, కానీ అది ఎక్స్పీరియన్స్ తో లేదు. మనం భగవంతులే కానీ మనకి ఎక్స్పీరియన్స్ లేదు, మనం అలా చెప్పలేం భగవంతులని. అలా చెప్తే హిపోక్రసీ అన్నారు బాబా. సో ఇది ఇండియాలో ఇది. సో ఐఎమ్ గాడ్ రియల్లీ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. చాలా మంది గాడ్ అని చెప్పేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు.
సో బాబా అంటున్నారు మళ్ళీ, ఇఫ్ ఎనీ వన్, ఎవరైనా నిన్ను కన్ఫర్స్ గ్రేట్నెస్ ఆన్ యూ అండ్ బీయింగ్స్ వర్షిప్ యూ అండ్ గార్లాండ్ యూ, యూ నో సర్ యూ డూ నాట్ డిసీవ్ దిస్ హిమ్. సో ఒకరు జనం నీలో చాలా దివ్యకాంతి ఉంది, భగవంతుని ఎవరో ఒక నలుగురు మనుషులు వచ్చి నీ గ్రేట్నెస్ గొప్పదాన్ని పొగిడేసి, ఎంతకంత పొగిడేసి నేను మొదలు పెట్టానుకో, నేను అందరూ వచ్చి పూజించడం, దండేయడం, అంతలో నీలో ఆ కాంతి కనిపిస్తుంది, ఆ దివ్య కాంతి. ఏదో నలుగురు మనుషులు వచ్చి, ఐదుగురు మనుషులు వచ్చి, 10 మనిషి నేను పొగిడి నీకు దండలేసి నేను ఫాలోయింగ్ అయిపోతాను అనుకోండి. కానీ నిజంగా నీకు లోపల తెలుసు నేను ఏమీ కాదు, నార్మల్ మనిషిని. కానీ అందరూ అలా చేయడం వల్ల నువ్వు అది ముందు ఒప్పేసుకుంటావు. అదే ఏమైపోతే టెంప్ట్ అయిపోతాం. వాళ్ళు తెలుసా, వాళ్ళు ఇచ్చిన హానర్కి, వాళ్ళ గౌరవానికి, నాకు మంచి మంచి పూజ పెడుతున్నారు, ఒక కుర్చీలో దాని దండలు వేస్తున్నారు ఫాలోయర్స్, ఇదంతా బాగుందని ముందు ఒప్పేసుకుంటావు. నువ్వు టెంప్ట్ అయిపోతావు, నీ గ్రేట్నెస్ నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. బట్ నీ కాన్షియస్ విల్ కాన్స్టెంట్లీ పిక్లింగ్ యూ విల్ ఆల్వేస్ బి స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ ఫ్యూచర్. కానీ నీ లోపల నీ కాన్షియస్నెస్ చెప్తుంది, వరే ఏమీ కాదు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారు అది నీకు పిక్లింగ్ చేస్తున్నారు, అలాగ అది ఎదురుస్తుంది, గెలుతుంది, అరే నువ్వు నువ్వు అది కాదు, వాళ్ళు చేసేస్తున్నారు అనేది ఎప్పుడు నేను లోపలికి కదులుతూ ఉంటుంది. కానీ బయటికి అందరూ దండలేసి జై మహారాజ్ ఏదో పేరు పెట్టి చేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు రిజెక్ట్ చేస్తే, సో అప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు ఆ సిచ్యువేషన్ రిజెక్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేయకూడదు. నీకు తెలుసు నువ్వేమిటో నీకు తెలుసు, నువ్వు భగవంతుడు కాదు, ఏమీ కాదు ఎక్స్పీరియన్స్. కానీ జనం నలుగురు వచ్చి నిన్ను పొగిడేసి ఎత్తేస్తే, అందుకని బాబా అంటున్నాడంటే వెరీ డిఫికల్ట్ గెట్ అవుట్. నువ్వు ఆ టైంలో ఒక్కసారి దానికి అలవాటు పడిపోయా, దండలు ఇవి ఆ ఫాలోయింగ్ అలవాటు పడ్డావంటే దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం, చాలా కష్టం. అది నీ ట్రబుల్ చేస్తుంటుంది లోపల, అది ఎప్పుడు పీకుతుంటుంది, నువ్వు కాదురా, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తూనే ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ గా వ్యవహారాలు జనాల మీద పడిపోతూ ఉంటారు, అది నువ్వేం చేయలేవు. సో దిస్ బికేమ్ ఎడిక్షన్. అది నీకు బానిస ముందులాగా ఎడిక్షన్ అయిపోతుంది. ఇలాగా దండలు వేయించుకోవడం, దండాలు పెట్టించుకోవడం, దండాలు రావడం, ఏదో ఇచ్చాడు, అదో ఫాలోయింగ్, ఇదంతా ఒక నల్ల మందులాగా అయిపోతుంది. అది లేకపోతే ఉండలేవు నువ్వు. యూ కెనాట్ వితౌట్ ఇట్. బాబా అంటే అది లేదని నువ్వు ఉండలేవు. నాకు ఫాలోయింగ్ ఉండాలి, జనాలు ఉండాలి, దండలు వేయించుకోవాలి, దానికి యాన్వాసింగ్ ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో దెన్ యూ పోజ్ యాజ్ ఎ రియల్ సెయింట్. నువ్వు రియల్ సెయింట్ లాగా నువ్వు యాక్ట్ చేయాలి, అంతే కదా. నీవు అందరూ వచ్చి పడిపోతే రియల్ సెయింట్ లాగా పోజులు ఇవ్వాలి అంటున్నారు బాబా. సో దిస్ పోజింగ్ విల్ కాజ్ యూ ఎడిషనల్ ఇన్యూమరబుల్. ఇలాగా నువ్వు రియల్ సైంట్ గా పోషించి జనాలు పోగొచ్చి చుట్టూ ఉంది ఈయన ఎడిషనల్ ఇన్యూమరబుల్ బర్త్, ఎన్నో జన్మలుగా ఎడిషనల్ బర్త్ నువ్వు తీసుకోవాలి. పోజింగ్ విల్ యూ టేక్ ఎడిషనల్ ఇన్యూమరబుల్ బర్త్. ఎడిషనల్ 80 లక్షలు కాకుండా ఏమో, ఎడిషనల్ 80 లక్షలు లిమిట్ చేశారు అనుకోండి బాబా, ఎడిషనల్ చాలా జన్మలు తీసుకోవాలి. సో వై పోజెస్ సైంట్ వితౌట్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్. నీకు లోపలగా అంతరంగంగా నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎందుకు సెయింట్ గా పోస్ట్ చేస్తావు? ఇన్ని లక్షలాది జన్మలు ఎక్స్ట్రా తీసుకోలే. సో యాజ్ ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ ద హైయెస్ట్ ఆఫ్ ద, నేను చెప్పదలుచుకుని నేను హైయెస్ట్ ఆఫ్ ద హై. అండ్ హ్యాడ్ ఐ నాట్ బీన్ ఏన్షియంట్ వన్, ఐ వుడ్ హావ్ నాట్ ఎంకరేజ్డ్ యూ కాల్ విజిట్ యూ టు, దెన్ ఐ once I had have encouraged you to visit the so-called saints, I would have praised them and they would have praised me return. This is a నేను ఆ ఐరేని బాబా సెప్టెంబర్ 7 ఐఎస్ అది ఉన్నతుని, దాన్ని మించినది లేదు ఈ సృష్టిలో. ఆయన ఆ సనాతన పురుషుని. అలా అంటే వాడు నేను కానప్పుడు నేనేం చేస్తాను, నేను ఇంకో సన్యాసి గురించో సాధు గురించి పొగుడుతాను, అక్కడికి వెళ్ళినా అంటాడు, వాడు నా గురించి పొగుడతాడు, అంతే అక్కడ లింక్ మాట. నువ్వు నా గురించి వాడు అంత గొప్పవాడు, అక్కడ మహారాజు దగ్గర ఇలా జరుగుతూ ఉంటేనే అలా కాదు. సో నేను సృష్టికర్తని, నేను వచ్చాను. ఎనీ వన్ మీట్స్ ఇన్విటేషన్ సెయింట్. సార్ మీ పొరపాటుగా ఎవరైనా ఎక్కడో ఏదో ప్రయాణంలోనో ఏదో ఫంక్షన్ లోనో ఎవరైనా మీకు సడన్ గా ఎదురుపడ్డా అనుకోండి సెయింట్, వాళ్ళు మీరు రెస్పెక్ట్ తో వాళ్ళ దండ బయటకు వచ్చేయండి. సో వాళ్ళు జస్ట్ స్మాల్ రెస్పెక్ట్ ఇచ్చి పెట్టి మీరు ఇచ్చాం, కానీ వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ, ఇలా జస్ట్ రెస్పెక్ట్ గా వాళ్ళు ఇచ్చేసి మీరు ఆ సిచ్యువేషన్ తప్పించుకోండి అని బాబా చెప్పారు. సో డ్యూరింగ్ మై రీసెంట్ అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేసింది బాబా, అమెరికా బాబా ఒక తెలివైన వాడు ఏం చేశాడు, అమెరికాను బాబాతో మెట్లు బీచ్చినప్పుడు 52, 56, 58లో బాబా వచ్చినప్పుడు బాబా పక్కన నించోవడం, ఫోటోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకుని పక్కన ఉండడం చాలా ఎక్కువ చేశాడట. సో వాడు బాబా విషయాలు కొంచెం చదివేసి తర్వాత అమెరికాలో ఏం చేశాడట,
బాబా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా లెటర్స్ వచ్చాయట. బాబా అతను ఏం చేశాడు, బాబా నేను రిప్రజెంట్ నేను బాబా రిప్రజెంట్, ఆ ఫోటోలన్నీ బాబా ఫోటోలన్నీ ఒక చేయించుకుని బాబా రిప్రజెంట్ నేనని చెప్పి ఎంతో మంది చెప్తే పాత వెస్టర్న్ లవర్స్ ఎవరు ఇవ్వలేదు. కానీ కొత్తగా వచ్చిన వారి పాపం అతనిలో వాళ్ళలో పడిపోయారు. వాళ్ళు ఎడ్యుకేటెడే, వెళ్ళి వాళ్ళ చుట్టూ చేరారు. సో వెస్టర్న్ స్టార్ మిస్లీడ్. సో దానివల్ల వెస్టర్న్ లవర్స్ కూడా మిస్లీడ్ అయిపోయారని చెప్తున్నారు. ఇలాగా బాబా చెప్పడం జరిగిందండి. ఇది ఇంకా ఉంది, టైం అయిపోతున్నది. సో ఫైనల్ గా బాబా చెప్పేది ఏంటంటే, దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ మై లవర్స్ టు విజిట్ అదర్ సైడ్స్. నా ప్రేమికులు ఏ సెయింట్స్ దగ్గరికి, సన్యాసులు, యోగులు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. సో స్టిక్ టు మీ, నన్నే అంటు పెట్టుకోండి. అండ్ స్ప్రెడ్ మై మెసేజ్ ఆఫ్ లవ్ టు ఆల్. నా యొక్క సత్య ప్రేమ సందేశాన్ని, నా యొక్క ప్రేమ అనే అనే యొక్క సందేశాన్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. అండ్ బికేమ్ లైక్ ఏ డస్ట్ ఇన్ బాబాస్ వర్క్. నా 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 వర్క్ లో, నా పనిలో మీరు ఒక ధూళి వలె అయిపోండి అని చెప్పారు ఆఖరికి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై రామారావు గారు. జై బాబా. జై బాబా. 1957 సతారా యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగినటువంటి చాలా గ్యాప్, బాబా ప్రేమికులు కలవకపోవడం, ధర్మిలాని బాబా ప్రేమికులు కలిసిన తర్వాత ఆ సమావేశంలో బాబా క్లియర్గా చెప్పారు, ఈ నాకు ఒక డార్క్ క్లౌడ్, నల్ల మేఘం ఒకటి కమ్ముకుంది, అది రాబోతోంది, అది నా అవమాన దశ. అవమాన దశలో అందరూ నన్ను అవమానిస్తారు. అంటే నేను దొంగ సాధువులను పట్టుకుంటారు, దొంగ సాధువుల దగ్గరికి వెళ్తారు, నేను కాదని అంటారు. మీ ఇద్దరు స్నేహితులు ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడో బాగా ప్రాణ స్నేహితులు, కలుసుకుంటే మళ్ళీ ఒక స్నేహితుడు అతను అంత ప్రేమగా మాట్లాడే అతను దుర్భాషలాడి మొహం మీద ఉమ్మేస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఉదాహరణ కూడా చెప్పారు. అలాంటి పరిస్థితులు దాపరించేటువంటి సమయం వచ్చింది. నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే, ఈ దొంగ సాధువులు ఎవరో, నిజ సాధువులు ఎవరో మీకు తెలియదు, మీరు పసికట్టలేరు. అవతార పురుషుగా నాకు తెలుస్తుంది. అందుకని అలాంటి వాళ్ళు ఉచ్చులో మీరు పడకుండా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తూ, నిజంగా అసలు మీరు నన్నే పట్టుకోవాలి, ఎవరైనా పట్టుకున్నా కూడా వాళ్ళ ఉచ్చులో మీరు పడిన తర్వాత మీరు మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే నల్ల ముందుకు ఎడిట్ అయినట్టుగా మీరు కూడా ఎడిట్ అయిపోతారు. ఆ సన్మానాలు, ఆ గౌరవాలు, మీ వెంట పడేటువంటి వాళ్ళ ఫాలోయింగ్ అంతా చూసి ఆ జీవితం నుంచి మళ్ళీ బయటికి రావడం మీకు కష్టం అయిపోతుంది. దానివల్ల మీకు కలిగేటువంటి నష్టం అపారం. ఇంకా అధికంగా మీరు ఎత్తవలసిన జన్మలు ఎన్నో ఉంటాయి, వాటికంటే ఇంకా అధికంగా జన్మలు ఎత్తవలసి వస్తుంది అని చెప్పి హెచ్చరిక, ఒక రకమైన హెచ్చరిక చేశారండి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా మనకి లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవతారం వచ్చేసింది, ఆయన అన్ని విపులంగా చెప్పేశారు, అన్ని విషయాలు కూడా క్రోడీకరించి చెప్పారు. కానీ మనకి అలాంటి భయం లేదు. కానీ ఎందుకంటే మనం పట్టుకునేది అంటే ఇంతవరకే గట్టిగానే పట్టుకున్నాను, ఇంక వెళ్ళిపోయే పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. ఏదైనా కూడా అలాంటి పరిస్థితి మనం ఎదుర్కోకపోయినా కూడా జాగ్రత్తగా ఉండడం భావితరాల వాళ్ళకి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇలా బాబా ఇచ్చిన డెమోన్స్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చాలా విపులంగా రామారావు గారు అవన్నీ చెప్పారు. మీకు ధన్యవాదాలు రామారావు గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అంటే క్లుప్తంగా చెప్పాను మీరు చెప్పింది.